బీదర్‌లోని శ్రీ క్షేత్ర జరణి నరసింహ దేవస్థానం మనకి జహీరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండడం జరిగింది. ఇది కర్ణాటకలోని ఉన్నటువంటి స్వయంభువు నరసింహస్వామి టెంపుల్ దేవస్థానము. ఎందుకంటే అక్కడ నరసింహస్వామి స్వయంభువుగా వెలిశాడని చెప్పేసి పురాణాలు చెప్పడం జరుగుతుంది. హిరణ్యకశపుడిని వధించినప్పుడు ఇక్కడ ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనిని వధిస్తున్న సమయంలోనే ఈ నీరు అన్నది తన పాదాలకి తాకాలని చెప్పేసి ఆ యొక్క రాక్షసుడు నీరుగా మారాడని పురాణాలు అయితే చెప్తాయి. ఈ గుహలో నుంచి కనీసం 300 మీటర్లు నడిస్తే కానీ మనకు దేవుడు కనిపించడు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత పెద్ద గుహనో. ఎక్కడి వరకు నీళ్ళు ఉంటాయి అంటే చూడండి, నడుము లోతు అంటే ఇంచుమించు మన ఎద పై వరకు మెడ వరకు నీళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. ఇక చిన్నపిల్లలు అయితే చూసి భయపడి ఏడుస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎన్ని నీళ్ళు అంటే ఇక మీరు చూడండి, ఇటు నుంచి అటు నుంచి అయితే వెళ్తారు. ఇది మెయిన్ ఎంట్రెన్స్. ఈ ఎంట్రెన్స్లో నుంచే మనం నీటిలోకి వెళ్తాము. ఒక పక్క నుంచి లోపలికి, ఇంకో పక్క నుంచి బయటికి అయితే దారి ఉంటుంది. ఇవి కృష్ణుని యొక్క విగ్రహాలు. ఫస్ట్ ఎంట్రెన్స్లో అవే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఫస్ట్ ముఖద్వారం ఉంటుంది. ముఖద్వారంలో నుంచి లోపలికి వెళ్తుంటే మనకు ఇప్పటి వరకు చూసినటువంటి నీరు ప్రవహించేటటువంటి అసలు ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఏంది అనేది ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయినరు. మొత్తానికైతే ఇంత పెద్ద గుహలోకి వెళ్తుంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. ఎలాంటి అన్కంఫర్ట్గా అయితే ఉండదు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డ్రెస్సులు అయితే పెట్టుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఈ డ్రెస్ మొత్తం తడిసిపోతుంది కాబట్టి బయటకు వచ్చి ఇంకో డ్రెస్ అయితే మార్చుకోవాలి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఆనందంగా ఈ యొక్క నీటిలో అయితే వాళ్ళు దేవుడి దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. ఇంచుమించు 250 నుంచి 300 మీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మొత్తానికి మేమైతే ఈ విధంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినాం. చాలా మంది అయితే రావడం జరిగింది. అసలు ఎట్లా అంటే ఆ గోల హంగామా అసలు అంతో ఇంతో లేదు. చూస్తే మీకే అర్థమైపోతుంది. చూడండి, పబ్లిక్ అంటున్నా టూ మచ్ ఉంటారు. ప్రతి శనివారం, సోమవారం, అమావాస్య పుణ్యాలకి మాత్రం ఎంతమంది జనాలంటే మినిమం ఒక 2-3 గంటలు అయితే దర్శనానికి టైం పడుతుంది. ఓపికతోటి మనం నీళ్ళల్లో వెళ్ళాలి. నీళ్ళల్లో వెళ్ళే ముందు మన ఫోన్స్ కానీ డబ్బులు కానీ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎందుకంటే పీకల లోతు వరకు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఏ వస్తువులు తీసుకుపోయినా తడిసిపోతాయి. ఫోన్ ఒక్కటి మాత్రం పైన కష్టపడి చేత్తో పట్టుకొని మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే ఫోన్ మాత్రం నీటిలో పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా చూడండి. గుహలు ఎట్లున్నాయి, రంధ్రాలుగా ఉండడం జరిగింది. వెళ్ళలేని వాళ్ళు చూడండి, ఒకసారి చూస్తే ఖచ్చితంగా మీరు కూడా దర్శనం చేసుకున్నంత భాగ్యం అయితే కలుగుతుంది. మొత్తం దేవస్థానం లోపలి వరకు, దేవుడి వరకు నేనైతే వీడియో తీయడం జరిగింది. ఇక్కడ వీడియోస్ అయితే అస్సలు ఆలో చేయరు లోపలికి వెళ్ళిన తర్వాత, కానీ బయట మాత్రం ఈ గుహలో తీయనిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళినాక తీయనియరు. కానీ నేను కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీసుకోవడం జరిగింది. మీరు కూడా మాతో పాటు దర్శించుకోండి. ఇలాంటి పుణ్యక్షేత్రాల వీడియోలు ఇంకా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి, ఈ విధంగా మునగడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా చిన్న పురుగులు అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. మళ్ళీ పిల్లలు అయితే ఇక కొద్దిసేపు అయిన తర్వాత హ్యాపీగా ఫీల్ కావడం జరుగుతుంది. ఇక్కడ చాలా రకాలైన చర్మ సంబంధిత వ్యాధులు అయితే నయం కావడం జరుగుతుంది. ఈ నీటిలో నుంచి పోతే ప్రజల యొక్క భక్తి శ్రద్ధలతో దేవుడిని అంటే పూజిస్తే, నమ్మకంతో మొక్కినప్పుడు మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ గుడ్ వైబ్రేషన్. చూడండి, చిన్నపిల్లలు కూడా ఎట్లా మునుగుతున్నారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లలు వాళ్ళ యొక్క భక్తిని ఈ విధంగా చాటుకుంటారు. ఇంకా చిన్నపిల్లలు వచ్చేసి ఇట్లా షీక్ల పైన, పైపుల పైన నిలబడి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక మొత్తానికి నేనైతే మునుగుతున్నాను. నాకు నీళ్ళలో మునగడం అంటే చాలా భయం. అయినప్పటికీ అందరం కూడా మునిగేసినాం కాబట్టి నేను ఒక మునుగు అయితే మునగడం జరిగింది. మొత్తానికైతే ఇప్పుడు దేవుడికి దగ్గరలో ఉన్నాం. ఇంకా మనం ఒక 5 మినిట్స్లో 2 మినిట్స్లో అయితే మనం దేవుడి దగ్గరికి అయితే చేరుకుంటాం. మొత్తానికి మ్యాక్సిమం 75% అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాతనే ఈ విధంగా 2 సైడ్ల మనకి దారి అన్నది రావడం జరుగుతుంది. మధ్యలో అయితే ఎలాంటి దారి ఉండదు. 1 వేలో నుంచే వెళ్ళడం జరుగుతుంది. మధ్యలో లైటింగ్ ఉంటుంది. ఎలాంటి ఆటంకం కలగదు. గాలి కూడా చాలా మంచిగా వస్తుంది. ఇక చలికి చాలా మంది వణుకుతుంటారు. మా పిల్లలు కూడా చలికి అయితే వణికిండ్రు. నాకు కూడా చలి చాలా ఎక్కువ అనిపించింది. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి
వచ్చినటువంటి పబ్లిక్ అయితే ఉండడం జరిగింది మొత్తానికి. ఇక ఈ వీడియో అయితే చూసేసేయండి. ఇట్లా మనం దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. ఇక దర్శనం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా వెలిసిన చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. అసలు తీయనియర్ కాబట్టి నేను సంధిలో నుంచి తీయడం జరిగింది. అందుకని చెప్పి ఆ విధంగా వీడియో రావడం జరిగింది. స్వామివారిని దర్శించుకోండి, మీ యొక్క కోరికలు తీరుతాయని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే మా కోరికలు కూడా తీరినాయి కాబట్టి ఇటువైపు శివుడు ఉంటాడు, అటువైపు జరణి నరసింహస్వామి అయితే ఉంటాడు. ఇక మేము మొక్కేసి వెనుదిరిగేస్తున్నాం. ఇంకా వెనుదిరిగే టైంలో మా పిల్లలందరూ ఒక దగ్గరికి గ్యాదర్ అయినరు. ఇక్కడ పబ్లిక్ ఎక్కువ లేదని చెప్పేసి, ఇది చిన్న గుహ కాబట్టి ఈ గుహలో చాలా టైట్గా ఉంటారు జనాలు అయితే. మొత్తానికైతే ఇక మేము దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చిన దారిలో నుంచే ఇటైతే రావడం జరిగింది. పాప అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుస్తూనే ఉంటుంది. తన హ్యాపీనెస్కి అయితే అంతు లేదనుకోండి. అంతో ఇంతో కాదు, చాలా ఎక్కువే. ఇక నేను కూడా మొత్తానికి దేవుడి దర్శనం అయిన తర్వాత చాలా తృప్తిగా అనిపించింది. గుడ్ వైబ్రేషన్స్ అయితే మాకు ఇచ్చిండు, బ్లెస్సింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చిండు ఆ దేవుడు అని అనుకుంటున్నాం. ఈ విధంగా మీరు కూడా వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి అయితే 150 కిలోమీటర్లు అవుతుంది. జహీరాబాద్ నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మొత్తానికైతే బొట్టును బయటకు వచ్చిన తర్వాత డ్రెస్సులు మార్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు జై జరణి నరసింహస్వామి అని చెప్పేసి ఆ బొట్టు పైన అయితే ఉండడం జరుగుతుంది. మా పాప పెట్టేసుకుంటుంది చూడండి, క్యూట్ బేబీ. ఇది అసలు ఎట్లా అంటే అల్లరి చిచ్చర పిడుగు. ఫస్ట్ ఏడ్చింది కానీ తర్వాత ఎంత అల్లరి చేసింది చూసిండ్రు కదా. ఈ పాపకి సంబంధించి కొన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు కూడా మీరు కొన్ని వీడియోస్లో మన యూట్యూబ్లోకి వెళ్తే అయితే దొరుకుతాయి. మొత్తానికి మా ఫ్యామిలీ అందరం వెళ్ళి మేమైతే స్వామివారిని విజిట్ చేసుకున్నాం. ఇది ఎంతో పురాతనమైనటువంటి గుహ అండి. అసలు ఆ వాటర్లో చాలా మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, సల్ఫర్తో కూడుకున్నటువంటి. తర్వాత వెనుదిరిగి మేమైతే మళ్ళీ గురునానక్ అయితే వెళ్ళినాం. గురునానక్ వీడియో కూడా కావాలనుకునే వాళ్ళు కమెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా గురునానక్ వీడియో కూడా చేసి మీకైతే పంపిస్తాను. బీదర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం చూడదగ్గ ప్రదేశాలు ఏమిటి అనేవి కూడా మీరు కమెంట్ చేస్తే నేను ఏవేవి చూడాలి ఎట్లా అని చెప్పి రూట్ మ్యాప్తో సహా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్.